హలో అండి. నా పేరు డాక్టర్ శాసపు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలామంది డాక్టరు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఓకే. డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళానండి. బట్ నాకు ఏమీ చెప్పలేదు నాకు. లేకపోతే ఈ మందుల గురించి సైడ్ ఎఫెక్ట్స్ చెప్పలేదు. లేకపోతే ఎన్నాళ్ళు వాడాలని చెప్పలేదు అని చెప్పేసి అనుకుంటారనమాట. సో, నేను ఈరోజు చేసే వీడియోలో ఏందంటే డాక్టర్ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు మీరు ఎటువంటి క్వెషన్స్ వేయాలి? ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్ళాలి మీరనేది ఈ వీడియో చేస్తున్నాను. సో, నేను యాస్ ఎ డాక్టర్ చాలామంది ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ కానీ నాకు మెసేజ్ పంపిస్తుంటారు. వాట్సాప్‌లో అవ్వచ్చు, ఫోన్ కాల్‌లో కానీ "అరేయ్! ఒకసారి రిపోర్ట్‌లు చూసి నాకు చెప్పరా ఏమనుకుంటున్నావో? నాకు మా డాక్టర్ గారు ఏం చెప్పట్లేదు. ఈ రిపోర్ట్‌లో ఏదో రాంగ్ అనిపిస్తుంది కానీ హైడ్ చేస్తున్నట్టున్నారు" అంటారు. కొంతమంది ఏమంటారు, డాక్టర్ గారు అస్సలు నాకేం ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఈ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ చూసి నువ్వు చెప్పు ఏంది నాకు ఏమవుతుందో అనేది ఆందోళనగా ఉంది. అసలు నాకేం తెలియట్లేదు. ఏదో దాస్తున్నారేమో అనేసి. కొంతమంది ఏం చేస్తారు, రిపోర్ట్‌లు, స్కాన్‌లు పంపించి ఈ టెస్ట్‌లోని ఇది అబ్నార్మల్ అని చెప్పేసి రెడ్‌గా మార్క్ ఉంది. డాక్టర్ గారు నాకు చెప్పలేదు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా నువ్వు అని చెప్పేసి. మరికొంతమంది అయితే యాక్చువల్‌గా ఈ డయాగ్నోసిస్ ఏంది? అసలు నేను ఏమవుతుందో నాకైతే ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. అసలు ఏమవుతుందో ఒకసారి చెప్పరా? నాకు ప్రాబ్లమ్ ఏంటో తెలియట్లేదు నాకు. చాలా సఫర్ అవుతున్నాను నేను అని చెప్పేసి అంటారనమాట. సో, వాళ్ళందరికీ నేను అడుగుతుంటాను అనమాట. "అరేయ్! ఎన్ని క్వెషన్స్ నాకు వేస్తున్నారు మంచిదే. నేను ఫ్రెండ్‌గా చెప్పగలను మీకు. కానీ ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్లారు మీరు. ఫీజ్ ఇచ్చారు మీరు. ఆఫీస్ నుంచి ఆఫ్ తీసుకొని వెళ్లారు. అక్కడ ఏమైనా క్వెషన్స్ వేశారా మీరు?" అడుగుతుందనమాట. వాళ్ళందరూ అంటారు, భయంరా డాక్టర్ దగ్గర క్వెషన్ వేయాలంటే. మేబీ ఏమైనా నెగెటివ్‌గా తీసుకుంటారేమో అని చెప్పేసి కొంతమంది అంటుంటారనమాట. కొంతమంది ఏమంటారు, ఆ డాక్టర్ గారు అసలు నాకు టైమే ఇవ్వరు. వస్తారు, ఒక 4 మందులు రాసేసి వెళ్ళిపోతుంటారు చెప్తారనమాట. సో, ఈరోజు చేసే వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు. డాక్టర్ ఆఫీస్ విజిట్‌కి వెళ్ళకముందు టిప్స్, తర్వాత ఆఫీసు విజిట్ దగ్గర ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలనేసి కూడా. ఆఫీసు వెళ్ళే ముందు టిప్స్ ఏందంటే, ఒకటి మీరు ఒక ప్రాబ్లమ్‌కి ఒక డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఈ డాక్టర్‌ని చూడాలని చెప్పేసి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అపాయింట్‌మెంట్ తీసుకోండి. వాకిన్స్‌కి వెళ్ళొచ్చు మీరు. కానీ ప్రాబ్లమ్ ఏందంటే, చాలామంది ఇండియాలో డాక్టర్స్ బిజీగా ఉంటారనమాట. దానివల్ల మీరు వాకిన్స్‌కి వెళ్లారంటే చాలా గంటలు పట్టేస్తుందనమాట మిమ్మల్ని చూడడానికి. అదే ఒక అపాయింట్‌మెంట్ స్లాట్ తీసుకున్నారనుకోండి, ఈజీ అవుతుందనమాట మీకు. ఎంత వెయిటింగ్ ఉండకపోవచ్చు. రెండోది, మీకు వీలైతే మీతో పాటు మీ ట్రస్టెడ్ పర్సన్‌ని, ఫ్రెండ్ అవ్వచ్చు, స్పౌస్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఎవరినో ఒకరిని తీసుకువెళ్ళండి ఆ డాక్టర్ విజిట్‌కి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్‌ట్రా సెట్ ఆఫ్ ఇయర్స్ మీరున్నారు, మీతో పాటు ఉన్నవాళ్ళు కూడా వింటారు డాక్టర్ గారు చెప్పే సలహాలు గానీ, లేకపోతే ఫైండింగ్స్ కానీ. దానివల్ల మీరు స్ట్రెస్‌లో, ఆ భయంలో మీకు గుర్తుండకపోయినా కూడా మీతో పాటు వచ్చే వ్యక్తికి గుర్తుంటాయన్నమాట. నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. "ఏ డాక్టర్ గారు చెప్పారు కదరా ఇదని" చెప్పేసి, "మర్చిపోయావా?" అని చెప్పేసి ఆ విధంగా ఉంటుంది. మూడోదేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైము డాక్టరు విజిట్స్ ఈవినింగ్ ఎప్పుడో ఉంటాయి కదా! మీరు ఫాస్టింగ్ అంతవరకు ఎలాగా ఉంటారు గనుక ఫాస్టింగ్‌తో వెళ్ళొద్దు మీరు. వెళ్ళండి. తినేసి ఏదోకటి వెళ్ళండి అనమాట. ఈవెన్ మార్నింగ్ అయినను. అన్‌లెస్ మీరు ఫాలో అప్‌కి వెళ్తున్నారు, ఆల్రెడీ డాక్టర్ గారు మీరు ఫాస్టింగ్‌లో రమ్మన్నారంటే ఎంప్టీ స్టమక్‌తో వెళ్ళండి. అదర్‌వైజ్ ఏంటంటే ఇది తినేసి వెళ్ళండి. దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు టైం పట్టినా కూడా మీకు కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటారనమాట. చాలా రేర్‌గా ఫాస్టింగ్ బ్లడ్ రిపోర్ట్స్ కావాలనమాట. మోస్ట్ ఆఫ్ ద టైము ఫాస్టింగ్ లేకపోయినా కూడా మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మనం బ్లడ్ రిపోర్ట్‌లో తెచ్చుకోవచ్చు. ఏదో కొన్ని టెస్ట్‌లకి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అవ్వచ్చు, ఫాస్టింగ్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కావచ్చు. అందులో ఫాస్టింగ్ అవసరం. కానీ అదర్‌వైజ్ మోస్ట్ ఆఫ్ ద రిపోర్ట్స్ మీరు తిన్న తర్వాత అయినా చేసుకోవచ్చనమాట. అది. నాలుగోదేంటంటే ఎప్పుడు కూడా ఒక చిన్న బుక్కు పట్టుకొని వెళ్ళండి. నోట్‌బుక్ లాంటిది డాక్టర్ ఆఫీస్‌కి. దానివల్ల లాభం ఏంటంటే మీకేమైనా డౌట్స్ ఉన్న క్వెషన్స్ కానీ రాసుకోవచ్చు అక్కడ డాక్టర్‌ని అడగడానికి. లేకపోతే ఆ విజిట్‌లో వచ్చే క్వెషన్స్ అన్నీ నెక్స్ట్ విజిట్‌లో ఫాలో అప్‌లో కూడా మీరు రాసుకొని వెళ్లి అడగవచ్చనమాట అది. లేదంటే డాక్టర్ గారు ఏదైనా అడ్వైస్ ఇచ్చారనుకో, లేకపోతే ఇది ఇలా చెయ్యమ్మా, ఇది తినకూడదు, లేదా ఇది తినొచ్చు అన్నారనుకో, మీకు గుర్తుండకపోవచ్చు తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత. అప్పుడే రాసుకున్నారనుకోండి, డాక్టర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడు ఈ పేషెంట్ ఎంత మంచిగా తీసుకుంటున్నాడు, తన హెల్త్ గురించి బాగా పట్టించుకుంటున్నారు అని చెప్పేసి మీరు నోట్స్ రాసుకోండి. ప్రాబ్లమే లేదు. ఇంకా ఫైనల్‌గా ఐదో పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా కూడా మీ దగ్గర ఉన్న మెడిసిన్ లిస్టు, అంతకుముందు జరిగిన స్కాన్ రిపోర్ట్స్ కానీ, బ్లడ్ రిపోర్ట్స్ గానీ, లేకపోతే వేరే డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు ఏం చెప్పారో రిపోర్ట్స్ ఉంటాయి కదా! అన్నీ కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పట్టుకొని వెళ్ళండి. దానివల్ల మీకే చాలా చాలా మంచిది. ఇప్పుడు పర్టిక్యులర్ మెడిసిన్ మీరు ఆల్రెడీ వాడుతున్నారనుకోండి, ఈ డాక్టర్ గారు మళ్ళీ అదే మెడిసిన్ రాయరు. రెండోది, ఒక్కొక్కసారి మెడిసిన్ టు మెడిసిన్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అప్పుడు మీరు ఏం వాడుతున్నారో మీ డాక్టర్‌కి తెలిస్తే ఆ పర్టిక్యులర్ మెడిసిన్ అవాయిడ్ చేస్తారు. వేరే మందులు ఇస్తారనమాట.
ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీపీ ఎక్కువ ఉంది డాక్టర్ చెక్ చేసినప్పుడు, ఆల్రెడీ 2 బీపీ మాత్రలు వాడుతున్నారు. ఈ డాక్టర్ గారికి ఆ విషయం తెలిసిందనుకో, ఓకే దాంట్లో డోస్ పెంచుదామా, లేకపోతే 3 మాత్రలు వాడాలా, లేకపోతే ఆ ఫస్ట్ మాత్రని ఆపేసి ఇంకొక మాత్ర రాద్దామా అనేది ఒక ఐడియా వస్తుంది. రిపోర్ట్‌లో ఆల్రెడీ కొన్ని మీకేదో ప్రాబ్లమ్ ఉంది తెలిసిందనుకోండి, స్కాన్‌లో గానీ, బ్లడ్ రిపోర్ట్‌లు గానీ, ఆయన మళ్ళీ రిపీట్ చేయ అవసరం లేదనమాట. ఓకే. ఆల్రెడీ మనకు తెలుసులే దీనికి ఎనీమియా ఉంది అని చెప్పేసి, మొన్నే ఎనీమియా డయాగ్నోజ్ అయింది. ఈరోజు మళ్ళీ నేను హిమోగ్లోబిన్ టెస్ట్ చేయవసరం లేదు అని చెప్పేసి తెలుస్తుందనమాట. సో, వెరీ ఇంపార్టెంట్ మాట మెడికల్ హిస్టరీ అనేది మీకు ఉన్నవి ఇవి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు మీరు. డాక్టర్ ఆఫీస్‌లో కూర్చున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలనేది చెప్దాము. ఒకటి, డాక్టర్ గారు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత మీ టోకెన్ నెంబర్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏమడుగుతారు వచ్చి, ఎందుకమ్మా వచ్చావు అని అడుగుతారు. వచ్చిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎగ్జాంపుల్ కోసం తీసుకుందాము. ఓకే, మీకు ఈ కడుపులో కడుపులో నొప్పితో వెళ్ళారు మీరు. సో డాక్టర్ గారు అడుగుతారు, ఏమా నొప్పి అన్నావు కదా, డిస్క్రైబ్ చెయ్యి, నొప్పి గురించి నీకు తెలిసిందంతా అంటే మీరు డీటెయిల్గా చెప్పండి నొప్పి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. లేదంటే డాక్టర్ గారు లీడింగ్ క్వశ్చన్స్ వేస్తారనమాట. ఏమా నొప్పి ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏం తిండి పెరుగుతుంది, ఏం తింటే తగ్గుతుంది, దాంతోపాటు వేరే సిమ్టమ్స్ ఉన్నాయా, ఏమైనా వెయిట్ లాస్ ఉందా, లేకపోతే చెస్ట్ పెయిన్ ఉందా, లేకపోతే పర్టికులర్ ఫుడ్స్ వల్ల పెరుగుతుందా, లేకపోతే ఏది ఈ మధ్యన ఆల్కహాల్ ఇంటికి పెరిగిందా, లేకపోతే ఏమైనా స్పైసీ ఫుడ్స్ తింటున్నావా, లేకపోతే టైంకి తినట్లేదా, లేకపోతే లేట్ నైట్ తింటున్నావా, ఏవో క్వశ్చన్స్ వేస్తారు. అవన్నిటికి మీరు నిజమైన జవాబులు చెప్పండి. దాంతోపాటు వేరే క్వశ్చన్స్ ఉన్నాయి, వేరే ప్రాబ్లమ్స్, మీరు ఒకే ప్రాబ్లం కాకపోవచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కడుపులో నొప్పి వస్తుందండి, అట్ ద సేమ్ టైము నాకు ఈ బ్యాక్ సైడ్ కూడా పెయిన్ వస్తుందండి, ఇక్కడ నొప్పి వెళ్తుంది అనుకోండి, అది కూడా మీరు చెప్పాలన్నమాట. డాక్టర్ గారుకి మీరు చెప్పకపోతే మీ ముఖం చూసో లేదా మీ పల్స్ చూసో మాత్రమే మీ ప్రాబ్లం అర్థం అయిపోదు. మనకి బాలీవుడ్ సినిమాలు అంటే, తెలుగు సినిమాలు అంటో పల్స్ చూసేసి ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్తుంటారు చూడు, అవన్నీ సినిమాల్లోనే మర్చిపోండి, అదంతా నిజం కాదు అది. కనుక ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఓపెన్ అప్ అవి డీటెయిల్డ్గా ఆన్సర్స్ చెప్పండి అనమాట. ఓన్లీ నాడ్ చేసి ఎస్ నోకి లేకపోతే ఎలాగేయాలని చెప్పేసి కాకుండా డీటెయిల్డ్గా ఎక్స్ప్రెస్ చేయండి అది. సో మీ క్వశ్చన్స్కి డాక్టర్ గారు అడిగిన క్వశ్చన్స్కి జవాబు ప్రకారము డాక్టర్ గారు ఆల్రెడీ ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే ఇలా అంటున్నారు కనుక ఓకే ఈ ప్రాబ్లం మీద ఉండొచ్చు, లేకపోతే అవి ఉండొచ్చు అంటే 2-3 మనసులో ఉంటాయి ఆ డాక్టర్కి. అప్పుడు ఆయన ఏంటి నెక్స్ట్ స్టెప్ కింద మీకు బ్లడ్ ప్రెషరు, హార్ట్ రేటు, లేకపోతే మీ వెయిట్, టెంపరేచర్ అన్నీ చెక్ చేస్తారు, వైటల్ సైన్స్ అంటారు. అవి చూసిన తర్వాత ఏంటి ఎగ్జామ్ చేస్తారు. కడుపులో నొప్పి అంటున్నావు కనుక మెయిన్లీ కడుపు ఎగ్జామ్ చేయొచ్చు. దాంతోపాటు మీ లంగ్స్ని ఎగ్జామ్ చేయొచ్చు, వేరే పార్ట్స్ని కూడా ఎగ్జామ్ చేయొచ్చు ఆయనకి డౌట్ ప్రకారము. అవన్నీ చేసిన తర్వాత డాక్టర్ గారు మీ ఎగ్జామ్ ప్రకారము, నెక్స్ట్ వైటల్ సైన్స్ ప్రకారము, తర్వాత హిస్టరీ ప్రకారము ఒక ప్రాబబుల్ డయాగ్నోస్కి వచ్చేస్తారు. ఓకే ఇది గ్యాస్ట్రిక్ అల్సర్ కాకపోవచ్చు, రిఫ్లక్స్ అవ్వచ్చు, లేకపోతే అల్సర్ అయ్యి ఉండొచ్చు అంటావా, లేకపోతే ఏమైనా స్టమక్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చా అని చెప్పేసి ఇవన్నిటి ప్రకారము ఒక ఆలోచనలో వస్తారు. వచ్చిన తర్వాత ఆయన అవ్వచ్చు, ఆవిడ అవ్వచ్చు, ఏమవుతుంది ఇంకా స్కాన్ కావాలా, లేకపోతే బ్లడ్ రిపోర్ట్ చేయాలా, యూరిన్ టెస్ట్ చేయాలా, ఇంకేది చేయాలని చెప్పేసి ఎడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే రాస్తారనమాట ఆ కన్ఫర్మ్ చేసుకోవడానికి డయాగ్నోసి. లేదు ఇది క్లియర్ కట్గా ఉంది, నాకు ఇది గర్డు, గ్యాస్ట్రో ఈజోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అని క్లియర్గా చెప్పారనుకో, ఆ టెస్ట్లు కూడా చేయరనమాట. అప్పుడు దాని ప్రకారమే మందులు రాస్తారు మీకు. ఓకే ఆ మందులు ఇలా వాడుకోవమ్మా, ఎప్పుడు వాడుకోవాలి, ఎన్ని రోజులు వాడుకోవాలి, అవన్నీ రాస్తారు. మెయిన్ దాంతోపాటు ఫాలో అప్కి రమ్మంటారు అనమాట. 2 వారాల తర్వాత రామ్మా, లేకపోతే 1 మంత్ తర్వాత రామ్మా అని చెప్పేసి మీ ప్రాబ్లం ప్రకారము. ఫాలో అప్ ఎప్పుడు మిస్ అవ్వద్దు, అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టైంలో మీరు ప్రతి క్వశ్చన్ మీరు వెయ్యండి, మీకు అనిపించే క్వశ్చన్ అన్నీ ఉన్నమాట. అంటే ర్యాండమ్ క్వశ్చన్స్ కాదు, బేసిక్గా బాహుబలి 3 ఇప్పుడు వస్తుంది అని అటువంటి క్వశ్చన్స్ కాదు, కానీ మీరు ఏం వెయ్యాలి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈ కడుపు నొప్పి అంటున్నారు కదా, దేనివల్ల వచ్చిందండి. సో ఆయన మీ హిస్టరీ ప్రకారం చెప్పగలరు. ఓకే అమ్మా ఇదమ్మా, నువ్వు లేట్గా నైట్ తింటున్నావేమో, ఇప్పుడు 7 లోపు తినేయాలి నువ్వు, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించు, లేదన్నా స్పైసీ ఫుడ్స్ తగ్గించు, ఆల్కహాల్ మరీ బాగా పార్టీలు ఎక్కిపోతున్నట్టున్నాయి, తగ్గించు పార్టీలు కొంచెము. ఓకే ఏవో చెప్తారండి సలహాలు. ఓకే సో కిచ్చప్పు తగ్గించు, లేకపోతే ఇంకేదో తగ్గించు అని చెప్పేసి. లేదంటే వెయిట్ బాగా ఎక్కువ ఉందంటే వెయిట్ మీద వర్క్ చేయమ్మా, వెయిట్ ఎక్కువ వల్ల రిఫ్లక్స్ పెరిగిపోతుంది, ఇదంతా బెల్లి అంతా మీద పడి యాసిడ్ మీదకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఏమైనా సలహా చెప్తారు. దాంతోపాటు మెడిసిన్స్ ఎన్నాళ్ళు వాడాలి అని అడిగారు అనుకో, చెప్తారు అమ్మ మెడిసిన్స్ వాడు, దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే నువ్వు వెయిట్ తగ్గాలి, లేకపోతే నీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వాలి, లేదా ఏ టైంకి తినాలనేది, లేకపోతే ఏ ఫుడ్స్ తినాలనేది అన్నీ చెప్తారనమాట. ప్రతి ప్రాబ్లంకి మాత్రము ఒక్క మెడిసినే జవాబు కాదు, చాలా వీటికి లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనం.
సో అందువల్ల ఏంటంటే నాట్ ఎవ్రీ ఇల్ యాజ్ ఎ పిల్, అది గుర్తించుకోండి. ప్రతి ఇల్నెస్కి ఒక పిల్ అనేది ఆన్సర్ కాదనమాట. ఆ విధంగా ఇది టైంలో మీరు ఈ క్వశ్చన్స్ మాత్రము వేయండి. డాక్టర్ గారు చిరాకు పడరు, మీకు మంచి క్వశ్చన్స్ వేస్తున్నాడు, పోన్లే ఈ పర్టికులర్ పేషెంట్ చాలా ఎడ్యుకేటెడ్, లేకపోతే చాలా అంటే హెల్త్ ఎడ్యుకేషన్ నా ఉద్దేశం, మెడికల్గా, లేకపోతే తన గురించి ఆలోచించుకునే క్వశ్చన్లు వేస్తానని చెప్పి అనుకుంటారు తప్ప మరీ చిరాకు పడిపోరు అనమాట. ఎవరో అక్కడక్కడ పడవచ్చు, బట్ మీరు పట్టించుకోవద్దు. మీరు ఆల్రెడీ ఒక కస్టమర్గా వచ్చారు, మీరు ఒక పేషెంట్గా వచ్చారు కనుక యూ హ్యావ్ ద రైట్ టు నో ఆల్ ద ఆన్సర్స్ అనమాట. డాక్టర్ గారికి కూడా ఒక డ్యూటీ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఉంది. మెడిసిన్ రాస్తారంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే చెప్తారు. సైడ్ ఎఫెక్ట్స్ కోసం ఒక్కోసారి మందులు ఇవ్వచ్చు, లేకపోతే జాగ్రత్తలు ఏమి తీసుకోవాలో చెప్పొచ్చు. ఇందాక అన్నాను చూడండి, ఫాలో అప్ ఇంపార్టెంట్ అనేది అక్కడ అనమాట. ఫాలో అప్ ఎందుకు ఇంపార్టెంట్? ఒకటి, ఓకే మీకు గ్యాస్ట్రో ఈజోఫిల్ రిఫ్లక్స్ డిజీజ్, లేకపోతే యాసిడ్ మీదకి వచ్చేస్తుంది, సో ఏదో ఒకటి డయాగ్నోస్ చేస్తారు. మీరు వాడిన మందులు పనిచేస్తున్నాయనుకో, డాక్టర్ గారు మీరు తిరిగి వచ్చిన తర్వాత డాక్టర్ గారికి రియాషరెన్స్గా ఉండదు. ఓకే అదే అనమాట, నేను ఇది మిస్ అవ్వలేదు అనేసి డాక్టర్ గారి సైడ్ ఉంటుంది. రెండోది నీ సైడ్ కూడా, ఓకే డాక్టర్ గారు ఇచ్చిన మందులు పనిచేస్తాయి, ఇప్పుడు నేను ఇంకేం చేయాలి, ఇంకా అసలు లైఫ్ లాంగ్ వాడుకోవాలా, లేకపోతే నెమ్మదిగా డోసులు తగ్గించుకొని నా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే తగ్గిపోతుంది అనేది ఆ ఫాలోఅప్లో ఇంపార్టెంట్ అనమాట. లెట్స్ ఇంకొక ప్రాబ్లంలో మనకి హైపర్ టెన్షన్ తీసుకుందాం, హై బ్లడ్ ప్రెషర్ అనుకోండి. హై బ్లడ్ ప్రెషర్ కోసం వెళ్ళాను మీరు, ఇప్పుడు 1 month తర్వాత మందులు వాడిన తర్వాత బ్లడ్ ప్రెషర్ కొంచెం కంట్రోల్ వచ్చింది. ఈ సినారియోలో ఏంటంటే డాక్టర్ గారు అనొచ్చమ్మా, ఈ మందులు పనిచేస్తున్నాయి ఏంటి, ఈ డోసులు పెంచేస్తాం లేదు, మంచిగానే ఉంది, కానీ నువ్వు వేరే పద్ధతులు కూడా ఫాలో అవ్వు, సాల్ట్ తగ్గించడము, వెయిట్ తగ్గించడము, తర్వాత ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడం, అవన్నీ చేయు, స్ట్రెస్ తగ్గించుకొని అప్పుడు మందు డోసుని తగ్గించవచ్చు. లేకపోతే నువ్వు ఇలానే కంటిన్యూ అయితే ఇంకా బీపీ అలా పెరిగి ఒకటి బదులుగా ఇంకో మందులు వాడాలి, కానీ నువ్వు చాలా సంవత్సరాలు వాడాలి, మేబీ లైఫ్ లాంగ్ కూడా వాడాలని చెప్పేసి చెప్తారు. దానివల్ల ఫాలో అప్ వల్ల ఏంటంటే నీ హిస్టరీ, తర్వాత మెడిసిన్స్ నీకు ఎలా పనిచేస్తున్నాయి, ఏ మెడిసిన్ అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, లేకపోతే డోసులు తగ్గించాలా లేదా హ్యాపీ అయ్యాలా లేదా పెంచాలా అనేది డాక్టర్కి అర్థమవుతుంది. అందువల్ల డాక్టర్ షాపింగ్ అనేది అంత అడ్వైజబుల్ కాదండి. ఒకసారి ఒక డాక్టర్కి వెళ్ళి ఒక క్రానిక్ మెడికల్ కండిషన్ అవ్వచ్చు, ఎక్యూట్ కండిషన్ అవ్వచ్చు, ఇంకో డాక్టర్కి వెళ్ళామనుకోండి, ఆ డాక్టర్ ఏం చేస్తాడో తెలియదు, ఆ డాక్టర్కి ఈ డాక్టర్ ఏం చేస్తాడో తెలియదు. ఒక్కోసారి మీకే నష్టం అవుతుంది అనమాట. ఒక డాక్టర్ని మీరు ఫాలో అవ్వాలంటే దాంతో ఫాలో అవ్వండి, దానివల్ల మంచిగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పూర్వం రోజులు అలానే ఉంటుంది అనమాట. ఫ్యామిలీ డాక్టర్ అనేవారు చూడండి, ఇంటికి వచ్చేవారు, ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేస్తే వచ్చి మనకి చూడడం జరిగేది. సో అలానే ఇప్పుడు కూడా అటువంటి ఆ ప్రైమరీ కేర్ సెటప్, లేదంటే ఒకే డాక్టరు మీకు ఉండే సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. అది అంత లేదు కానీ దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఫైనల్లీ ఇంకేమి నేను అనేది ఏంటంటే, ఇవి డాక్టర్ని అడగవలసిన క్వశ్చన్స్ మాట్లాడుకున్నాము, మీరు చేయవలసిన పనులు మీరు మాట్లాడుకున్నాము. ఫైనల్ ఇంకోటండి, ట్రీట్మెంట్ అనేది ఓన్లీ మందుల్లోనే లేదు, ఓన్లీ డాక్టర్ చేతిలోనే లేదు, మీ చేతిలో ఖచ్చితంగా ఉంది. మీ ఆరోగ్యం అనేది మీకు అతి విలువైన వస్తువు ఏంటో తెలుసా? మీ ఐఫోన్ కూడా కాదు, లేకపోతే మీరు 2 కోట్లు పెట్టిన 3 bedroom అపార్ట్మెంట్ కూడా కాదు, ఏదీ కాదు. మీరే మీకు అతి ముఖ్యమైన విలువైన వస్తువు. యు ఆర్ ది మోస్ట్ వాల్యుబుల్ యాసెట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. కనుక మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీలో ఉందన్నమాట. అది తక్కినవన్నీ పక్కన పెట్టి. సో hope you enjoy the video. Be well, all well. See you next time.